చరణ్ గారి హెయిర్ స్టైల్, చరణ్ గారి డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అవుతుంటారు కదా! అలా కాదు, చరణ్ గారి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. Yeah. ఆహ్, And it's ఇ not easy. హ్మ్. It's not easy, sir. హ్మ్. చరణ్ లాగా. హ్మ్. పని రాక్షసుడు సార్. అబ్బబ్బా! దెబ్బ తగిలిన తర్వాత అవును, నిన్న ఎళ్ళిపోయారు నేను షూటింగ్ సెట్‌కి. నాకు తెలియలేదు సార్. నాకు ఏదో ఇంటర్వ్యూలో తిరుపతిలో ఎక్కడో నేను చాలా చూసా అక్కడెక్కడో ప్రెస్ సర్ప్రైజ్‌గా మీట్‌లో. చెప్పారు. అవును. షాకింగ్‌గా నాకు ఐ డిడ్ంట్ ఈవెన్ రియలైజ్ అది నాకసలు కుదురుగా చాలా ఉండలేదు. బ్లాంక్ అయిపోయారు మీరక్కడ. నేను చూసా మైక్ పట్టుకొని ఎవరు అంటే ఏంటిది అని నేను బ్లాంక్ అయిపోయారు. తర్వాత సర్లే ఓకే లేదు. పక్కన శ్రీను చెప్తాడు లేదమ్మా పర్లేదు బానే ఉన్నారు అంటే సరే ఓకే. ఇంక అనుదీప్ గారి గురించి ఏదో అడిగారు చెప్తున్నా. కానీ ఇక్కడ కమోషన్ స్టార్ట్ అయింది నా టీమ్‌లో. సో, ఐ గాట్ వెరీ డిస్ట్రాక్ట్ చేసాను ఇదంతా కాదు మీరు మాట్లాడండి. సో, నేను ఇంకా అప్పటికి నా ఫోన్ స్విచ్ ఆఫ్. సో, ఇంకా మా అసిస్టెంట్‌ని ఎవరికో ఫోన్ చేసి అట్లా అయిపోయింది. ఫోన్ చేసి చరణ్‌తో మాట్లాడిన తర్వాత నేను కుదుటపడ్డా కొంచెం. ఏం లేదు అన్నాడు. ఓకే. మరి రెస్ట్ తీసుకొచ్చారు అంటే, లేదమ్మా అదేంటి షూట్ ఉంది రేపు. షూ గుడ్లు పెట్టుకొని షూట్‌కెళ్ళడం ఏంటి చరణ్ అంటే, ఈ సైడ్ లేదు. వి హావ్ టు రిలీజ్ కదా! షూట్ ఉంది. అమ్మో! నేను కదా అన్నావు. నిన్న ఎళ్ళిపోయాడు షూటింగ్‌కి చరణ్ గారు. యాహ్! చూసాను నిన్న యాహ్! సార్. షూటింగ్. యాహ్! సార్. ఫ్యాన్స్‌ని కలిసారు నిన్న షూటింగ్ సెట్‌లో ఫ్యాన్స్ వచ్చి అందరూ కలిసారు. ఇట్స్ నాట్ ఆ! ఈజీ సార్ బాబు. ఎలా ఉంటుంది అసలు చరణ్ గారితో మీ బాండింగ్? అంటే ఒక అన్నయ్య, చెల్లి బాండింగా? లేకపోతే ఫ్రెండ్‌గా ఉండి మిమ్మల్ని మోటివేట్ చేయటం ఇలాంటి? సార్ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసిన లైఫ్‌కి వాళ్ళు కలిసే అంత పెద్ద పెద్ద మనుషులు, అంత అకంప్లిష్డ్ పీపుల్ తోటి చరణ్ యాక్చువల్‌గా వచ్చి అసలు నా కెరియర్ గురించి నేను ఇవి చేసే గురించి చెప్పే అవసరం లేదు సార్. వాళ్ళెప్పుడు నాకు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుసు. అంతే. యాస్ ఎ సిస్టర్, యాస్ ఎ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు సపోర్ట్ చేస్తారని తెలుసు గానీ, నేను ఏ చిన్నది చేసినా ఫోన్ చేసి చాలా చేస్తున్నావు. నేను చూస్తున్నాను. నేనేం చేయాలి చెప్పు? నేనేమైనా హెల్ప్ చేయనా? నేను సపోర్ట్ ఆళ్ళ అవసరం లేకపోయినా చరణ్ చేస్తాడు సార్. దట్ ఈస్ చరణ్. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు వీళ్ళకి నేను చెప్పేంటి? ఈళ్ళకి మనం ఎందుకులే చెప్పాలి. అస్సలు లేదు సార్. చిన్నదైనా హీల్ కాల్ అండ్ హీల్ అప్రిషియేట్. అది ఇంకోటేంటంటే, నీకేం తెలుసు? నువ్వు చిన్నదానివి అని ప్రతి ఇంట్లో చూస్తాం సార్. చిన్న పిల్లల మాటలు ఎవ్వరు సీరియస్‌గా తీసుకోరు. చిన్నప్పటి నుంచే చరణ్ నా మాటలు సీరియస్‌గా తీసుకునేవాడు సార్. ఓకే. ఈ రెస్పెక్ట్స్ అంటే తన ఏజ్‌కి అప్పుడు తనున్న దానికి ఇది చెప్తుంది నేను వింటాను అని. అది ఐ డోంట్ నో సార్. ఇంకా అది డాడీ, మమ్మీ ఇంక చరణ్‌ని పెంచిన విధానం మా అక్కలు గూడా అంతే సార్ నాకు అసలు దే ఆర్ ఎప్పుడు పెదనాన్న పిల్లలు అట్లా లేదు మా ఇంట్లో. నేను డాడీని గూడా డాడీ అని ఎందుకు పిలుస్తాను అంటే, చరణ్ వాళ్ళు పిలవడం స్టార్ట్ చేసినప్పుడు మా అన్న అలా పిలిచాడు. మా అన్నని చూసి నేను పిలిచా. సో, ఇది జస్ట్ నేను చెప్తే మరి ఎక్కువ చెప్తున్నాను మీ అన్నయ్య గురించి డప్ప కొడుతున్నావు అనుకుంటారు కానీ నా ప్రేమే అంతే సార్. అందరితోటి ఓపెన్‌గా లవ్ చేస్తా నేను. నాకు నచ్చరు, నాకు ఎందుకో కనెక్ట్ అవ్వట్లేదు అంటే నేను దూరంగా ఉంటాను. బ్యాడ్‌గా మాట్లాడను గానీ, నాకు నచ్చరు అంటే యాహ్! అంటే అంత అంత ముక్కుసూటితనంగా, అంత బోలాగా ఉండటం వల్ల అంటే ఇబ్బందులేం ఫేస్ చేయలేదా? అంటే కొన్ని నచ్చనిది నచ్చనట్టుగా చెప్పేయటం, నచ్చితే అంటే ప్రేమించేయటం. నచ్చంది నచ్చనట్టు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ పట్టించుకోకుండా చెప్పను సార్. సెన్సిబిలిటీ ఉంటుంది. ఓకే. కానీ నచ్చితే ఎక్కువ చూపిస్తా. ఓకే. నచ్చకపోతే సైలెంట్ ఉంటా. అంటే ఇప్పుడు చరణ్ గారిని చిన్న చిన్న మైనర్ యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా షూటింగ్‌కెళ్ళిపోయాడు. అక్కడ పెద్ది షూటింగ్‌లో అందరు ఫ్యాన్స్‌ని కలిసాడు. నిజంగా మీరన్నట్టు పని రాక్షసుడు చరణ్ గారు. అసలు అది నేను అడిగాను కూడా సార్ బ్రేక్ ఇది అదంటే లేదు ఏప్రిల్ 30కి డేట్ ఉంది. డేట్ ఉంది. వి హావ్ టు ఫినిష్ ఇట్. మన ఫ్యాన్స్ అందరూ దే ఆర్ రియల్లీ ఈగర్. ఇప్పటికే కంటెంట్ బాగా ఓకే. ఎలా అనిపించింది మీకు? పెద్ద కంటెంట్ చూసారు ఇప్పటివరకు? సూపర్ సార్. నేనే సార్ పెద్ద ఫ్యాన్. నేను ఈవెంట్‌లో చెప్పినట్టు వాళ్ళందరికన్నా కొంచెం నాకే ఎక్కువ ఇష్టం. ఓకే. అంటే చాలా ఎంజాయ్ చేశాను సార్ నేను. ఆ కాంబినేషనే నాకు ద డైరెక్టర్ బుచ్చి గారు, రెహమాన్ గారు ద సాంగ్స్ రిలీజ్ అవుతుంది కదా! చాలా ఎక్సైటెడ్ సార్ నేనైతే. ఐ వాంట్ టు వాచ్. అది ఒక ఏమంటారు దివాళీ లాగా ఉండబోతుంది. ఓకే. దివాళీ రోజు మనకి టపాసులు పేలిస్తే ఎంత కలర్‌ఫుల్‌గా లౌడ్‌గా సౌండ్ చేస్తూ పెద్ది అంత గట్టిగా సౌండ్ చేస్తుంది. ఈ రోజు రిలీజ్ అయిన గ్లిమ్స్ మాత్రం అదిరిపోయిందండి నిజంగా. అసలు చరణ్ గారి
ట్రాన్స్ఫర్మేషన్ అదిరిపోయింది బాడీ. అసలు బాడీ. అంటే మీరు ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు, నేను పెద్ది లాంటి సినిమా ప్రొడ్యూస్ చేయాలని. ఏంటి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్. ఏం లేదు సార్. అంటే ఒక యాంబిషన్ అనేది ఉంటుంది కదా సార్. మీ యాజ్ అ ప్రొడ్యూసర్ చేయాలి అని. ఎందుకంటే ఇంట్లో ఇంతమంది గ్రేట్ యాక్టర్స్‌ని పెట్టుకొని నాకు కూడా ఉంటుంది కదా! సో, అదైతే ఉంది. ఏదో అయితది, ఖచ్చితంగా అవుతారు. పెద్ది లాంటి సినిమా థ్యాంక్ యూ. ఖచ్చితంగా చరణ్ గారితో ప్రొడ్యూస్ చేస్తారు, అందులో నో డౌట్. థ్యాంక్ యూ. ఏంటంటే 'కమిటీ కుర్రాలు' సినిమా తర్వాత చాలా కథలు విన్నారా అసలు? ఇంకో కథ సెలెక్ట్ చేసుకుంటానికి, మళ్ళీ ప్రొడ్యూస్ చేయటానికి? చాలా కథలు వచ్చాయి సార్. యాక్చువల్‌గా పెద్ది అంట. అది చూసారా? యాక్చువల్లీ 'కమిటీ కుర్రోళ్ళ' తర్వాత చాలా కథలు వచ్చినవి 80% వరకు విలేజ్ స్టోరీస్, ఆ బాయ్స్ మధ్యన అబ్బాయిలు అలాంటి కథలే వచ్చాయి. చెయ్యకూడదు అని కాదు గానీ, నా దృష్టిలో కమిటీలో మేము అది ఫుల్‌గా చూపిచ్చాం. ఎక్స్‌ప్లోర్ చేయడానికి చాలా తక్కువ ఉంది. ఇంకా ఎక్స్‌ట్రా ఎక్స్‌ప్లోర్ చేయడానికి. సో, ఐ వాస్ లుకింగ్ ఫర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. ఇంకొంచెం డిఫరెంట్‌గా అని కూడా చూడలేదు సార్. జస్ట్ ఇంకా ఎంటర్‌టైనింగ్, మరీ సేమ్‌గా కాకుండా. లేకపోతే మనమే టైప్ కాస్ట్ అయిపోతాం. ఇలాగే చేస్తారు రూరల్ దిస్ థింగ్ అని. సో, ఐ వాంటెడ్ టు షో వెరైటీ. అదైతే నిజం. సో, అలాగా ఆ వెరైటీలో వచ్చిందే 'రాకాస'. అంటే 'రాకాస' కథ వినగానే మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేసిన ఎలిమెంట్ ఏంటి? ఈ సినిమా చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి, నేను చేసేయాలి అని? అది చెప్పలేను సార్. ద మెయిన్ ప్లాట్ పాయింట్. ఓకే. యాహ్! సినిమాలో తెలుస్తుంది. బట్ దట్ ఈస్ సంథింగ్ అది నాకు చాలా ఎక్సైట్ చేసింది. మీరు చెప్పకపోయినా టీజర్, ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా సంథింగ్ స్పెషల్ ఈ సినిమా. థ్యాంక్ యూ. ఖచ్చితంగా థియేటర్‌కి జనాలను తీసుకొచ్చే సినిమా అనిపించింది. సో, అంటే ఈ కథలో మెయిన్ అంటే ఇప్పటివరకు వచ్చిన చాలా సినిమాలొచ్చాయి. ఇప్పుడు రెగ్యులర్‌గా కొన్ని సినిమా అంటే డిఫరెంట్ సినిమా అని చెప్పుకోవచ్చా ఒక రకంగా ఇది? అంటే జనాలకు ఒక థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా. యెస్ సార్. డెఫినెట్‌లీ. అదే నేను చెప్పిందేంటంటే థియేటర్‌కి వచ్చే ముందు మన లైఫ్‌ని ఒక 2.5 అవర్స్ పాజ్ చేసి థియేటర్‌కొస్తే ఇట్స్ అన్ ఎంటైర్‌లీ అస్సలు సంబంధం లేని ప్రపంచం అని చెప్పను. ఎందుకంటే ఆ విలేజ్ డ్రామా అంతా ఉంటుంది. మనం రిలేట్ చేసుకునే కామెడీ ఉంటుంది. హీరో క్యారెక్టర్ అయితే ఇట్స్ సో బ్రిలియంట్‌లీ రిటెన్. వాడు ఆడిక్కడ ఏదో అంటే అదే సేమ్ మేము టీజర్‌లో చెప్పినట్టు ప్రతి ప్లగ్‌లోనూ వేలు పెట్టే క్యాండిడేట్ ఇరుక్కుంటాడు. తన పోయి తనే దూకుంటాడు అలాగా. శ్రీను గారి క్యారెక్టర్, నయన్ క్యారెక్టర్, చాలామంది బ్రహ్మాజీ గారు, కిషోర్, తనిఖిల్ బర్ని గారు, ఆశీష్ విద్యార్థి గారు, ఎవ్రీ వన్స్ క్యారెక్టర్ ఈజ్ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఉంటుంది సార్ కామెడీ. మేము ట్రైలర్‌లో కూడా వెతుక్కోవాల్సి వచ్చింది. ఫాస్ట్‌గా మనకి పంచ్ మీద పంచ్ పడే కామెడీ ఏదుంది అని మేము ట్రైలర్‌లో వి హాడ్ టు సెర్చ్. బికాజ్ మా ఎంటైర్ ఫిల్మ్‌లో జోక్ పడాలి కదా అని ఏసే జోక్‌లు ఏవి లేవు సార్. ఆనెస్ట్‌లీ దే ఆర్ ఆల్ సిచ్యువేషనల్ కామెడీ, క్యారెక్టర్ కామెడీ. సో, దట్స్ ది ఎక్స్‌పీరియన్స్ ఇస్ దట్ ఒక మంచి సినిమా చూసాము, ఎంటర్‌టైన్ అయ్యాము. ఒక 2.5 అవర్స్ హుక్ చేశారు మమ్మల్ని అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అదే చాలా డిఫికల్ట్ అయిపోయింది ఈ మధ్యన. అది ఒక చిన్న సినిమా తో ఒక పెద్ద మూవీ ఆర్ మీడియం బడ్జెట్ మూవీ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని అయితే మేము ప్రయత్నం. ఐ రియలీ హోప్ కాదు, నేను చూసినంత వరకైతే మేము రీచ్ అయ్యాం. ఇప్పుడు ఆడియన్స్‌కి నచ్చుతుందానికి. అంటే ఈ ఫాంటసీ కామెడీ కదా సినిమా. అంటే ఆ ట్రైలర్ చూస్తే మీరు చిన్న పిల్లల్ని టార్గెట్ చేశారు. పదండి అని మొత్తం టికెట్లు వెళ్తే ఫ్యామిలీతో వెళ్ళేటట్టుగా ప్లాన్ చేశారు మీరు. పెద్ద ప్లానింగే అన్నట్టుగా. అంటే ఇట్స్ వెరీ క్లీన్ ఫిల్మ్ సార్. వెరీ వెరీ క్లీన్ ఫిల్మ్. నో లైక్ ఆక్వర్డ్ సీన్స్. ఇప్పుడు అంటే మనకు చాలా మటుకు కొన్ని వస్తాయి ప్రమోషన్స్ అప్పుడు, ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా అంటారు. కానీ కొన్ని సీన్స్ అయినా, పాటల్లో కొన్ని ఇవైనా కూడా కంఫర్టబుల్‌గా ఉండట్లేదు ఫ్యామిలీకి. అది గుడ్ ఆర్ బ్యాడ్ అని నేను చెప్పట్లేదు. యాజ్ అ ఫ్యామిలీ, యాజ్ ఎన్ ఇండియన్ ఆర్థోడాక్స్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, దే ఆర్ నాట్ కంఫర్టబుల్. బట్ 'రాకాస' ఈజ్ వెరీ వెరీ క్లీన్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ విచ్ హ్యాస్ ఫ్యాంటసీ. అది పిల్లల్ని ఎంటర్‌టైన్ చేస్తుంది. ఆల్సో మనం చందమామ కథలు విని, విఠలాచార్య గారి సినిమా చూసిన వాళ్ళకి కూడా అది మళ్ళీ తీసినట్టు అనిపిస్తుంది ఈ జనరేషన్‌లో.